హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా కాకరకాయలు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా నేను రౌండ్గా కట్ చేసి వాటిని మళ్ళీ మధ్యలో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అందులో దొడ్డుప్పు కొంచెం వేసి దాన్ని గట్టిగా పిసకాలి. ఎలా అంటే ఇట్లా పిండితే అందులో నుంచి చేదు అనేది బయటకు రావాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అగో ఇలా చేదు అనేది బయటకు రావాలి. అలా గట్టిగా పిసికితే కాకరకాయ అనేది మనకు చేదు ఉండదు అన్నట్టు. ఎంత వీలైతే అంత అలా వాటర్ కంటెంట్ మొత్తం పోయేలాగా గట్టిగా పిసికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని ఫస్ట్ మనం కాకరకాయలే ఎక్కువ మంట పెట్టుకొని కాకరకాయలు మాత్రమే జ్యూస్ పిండేసి ఉల్లిగడ్డ మిరపకాయ వేయకుండా ఫస్ట్ మనం కాకరకాయని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా వాటర్ అంతా పిండేసి కాకరకాయలు వేసుకొని కలబెట్టుకోవాలి. ఇక్కడ కనిపించే ఆ జ్యూస్ని మనం చెట్లు ఉంటే చెట్లకు పోసుకోవచ్చు. వాళ్ళు ఇంకా కొన్ని వాటర్ కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇందులో కొంచెం దొడ్డుప్పు వేసి కలుపుకోవాలి. నేను కర్రీ టమాటా కాకరకాయ చేస్తున్నాను కాబట్టి దొడ్డుప్పు. నార్మల్గా ఫ్రై చేసుకుంటే మాత్రం దొడ్డుప్పు వేయొద్దు, సన్నుప్పు మాత్రమే వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మగ్గేంత వరకు కాకరకాయను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డను పచ్చిమిర్చి వేసుకోవాలి. అసలు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మూత పెట్టుకోవద్దు. అసలు కర్రీ మీద అసలు మూత పెట్టుకోవద్దు. టమాటా వేసేంత వరకు మూత పెట్టుకోవద్దు. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా గోలినాక పసుపు అల్లం వేసి కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, టమాటాలు వేసుకొని కలబెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని అది మగ్గేదాకా టమాటాలు మగ్గేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. మనం దగ్గరే ఉండాలండి, ఎందుకంటే కూర కొంచెం అడుగంటుకుంటే మనం కాకరకాయలో ఉన్న నీరు తీసేసాం కాబట్టి టమాటాలో నీరు సరిపోదు కాబట్టి టమాటా మగ్గేంత వరకు తాపకొకసారి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కారం కొంచెం తగినంత రుచికి సరిపడినంత కారం వేయాలి. కానీ కారాన్ని మాత్రం కలబెట్టొద్దు. కలబెట్టకుండా మూత పెట్టి అట్లనే ఉండాలి. కొద్దిగా అయినాక ఆ కారంని మళ్ళీ కలబెట్టి కొత్తిమీర వేసి కలబెట్టుకోవాలి. కూర దగ్గరికి అయ్యేంతవరకు ఉంచుకోవాలి. ముఖ్యంగా టమాటా కూర మనం ఏ కూరలో టమాటా వేసినా 1 గ్లాస్ వాటర్ అనేది కంపల్సరీ పోసుకోవాలి. అప్పుడే టమాటా రుచి అనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ మనకి ఏంటంటే టమాటాలో నీళ్ళు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలానే వేస్తే మనం వాటర్ కంటెంట్ పిండేసాం కాబట్టి చేదు అనేది వాటర్ కంటెంట్ పిండేసాం కాబట్టి కొంచెం కూర అనేది గట్టిగా వస్తుంది. అదే కొన్ని వాటర్ పోస్తే బాగుంటుంది. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూర ఇలా ఉంచుకోవాలి. ఆయిల్ పైకి తేలాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నట్టు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చేదు లేని కాకరకాయ టమాటా రెడీ.